జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరంతా దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. నేనెవరు, నా గతం ఏంటి, నాకు సంబంధించిన నిజం గురించి తెలుసుకోవాలనే ఉన్నారు కదా. మీ ప్రశ్నలకే కాదు, నా ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ దొరికేశాయి. నేను ఒంటరిదాన్ని కాదు, నా అనేవాళ్ళు నాకున్నారు. నా కోసం పరితపించేవారు, నాకు కష్టం వస్తే తోడుగా నిలబడేవారు నాకున్నారు. నా వాళ్లే కాదు, నన్ను నమ్ముకుని ఒక ఒక పెద్ద పెద్ద సంస్థానమే ఉంది. నేనెవరో మీకింకా అర్థం కాలేదు కదా. నేనెవరినంటే రాణిని. నా కోసం ప్రేమగా ఎదురు చూసే ఎంతో మందిని సంపాదించుకున్న మహారాణిని. మీకు నమ్మబుద్ధి కావట్లేదా? ఇందులో క్లియర్గా రాసుంది. నేనెవరో కాదు, లండన్ నుంచి వచ్చిన అమ్మాయిని. నాకు సంబంధించిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. లండనా? అవును, ఐమ్ ఫ్రమ్ లండన్. బ్రిడ్జ్ స్ట్రీట్లో క్యాథలిక్ చర్చ్కి సంబంధించిన ఆర్ఫనేజ్ ఉంది. దాన్ని రన్ చేస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ పీటర్ నన్ను చిన్నప్పుడే ఎవరి దగ్గర దత్తత తీసుకున్నారు. ఇన్నాళ్ళు నేను వాళ్ళ దగ్గర పెరిగాను. వాళ్లే కాదు, ఆర్ఫనేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమగా చూసుకునేవారట. నిజంగా నేను నేను చాలా లక్కీ కదా. నా కోసం వాళ్ళంతా ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో. లండన్ అంటున్నావు, బానే ఉంది, కానీ నువ్వు ఇండియాకి ఎందుకొచ్చినట్టు? నీ వాళ్ళక్కడుంటే నువ్విక్కడ ఎవరి కోసం వచ్చావు? ఓ అదా, యాక్చువల్లీ నేనిక్కడికి మీ ఫ్యామిలీని మీట్ అవ్వడానికే వచ్చాను. మా ఫ్యామిలీనా? దేనికి? మా ఆర్ఫనేజ్ని విజిట్ చేసిన ఒక ఇండియన్ నన్ను చూసి నేను అచ్చా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరిలా ఉన్నానని ఇంటర్నెట్లో మీ గురించి చూపించారు. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అందుకే తనని కలవాలని ఆయన అడ్రస్ తీసుకుని ఆయన ద్వారా మీ ఇంటికి రావాలనుకున్నాను. బట్ అనుకోకుండా ఏదేదో జరిగిపోయింది. వాట్ ఎవర్, యాజ్ పర్ డెస్టినీ చివరికి మీ ఇంటికి చేరుకున్నాను. థ్రిల్లింగ్గా ఉంది కదా. అవును, వెరీ థ్రిల్లింగ్. ఇంతకీ మీ ఫ్యామిలీలో నాలో ఉన్న పర్సన్ ఎవరు? నేను ఒకసారి తనని చూడాలి. వెరీ షీ? She is no more.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.